మళ్ళీ గవర్నమెంట్ బంద్ వస్తుంది, 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాము, ఎవరు మనం తప్పు చేసిన ఒప్పు చేసిన గుర్తు పెట్టుకోండి అని మాట్లాడటంపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పగటకల్లు కంటున్నట్టున్నారు. అంటే అతను 30 ఏళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఉంటానన్నారు. గతంలో కూడా అంతే మాట్లాడినట్టున్నారు. మనం గనక వస్తే గనక 30 ఏళ్ళు పరిపాలన చేస్తామనేది మాట్లాడారు. 30 ఏళ్ళు కాదు కదా, కనీసం 3 నెలల తర్వాత నుండే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అమరావతి అనేది ఆయన డెవలప్ చేయకపోగా ఆ అమరావతి అనే విషయం మర్చిపోవడం జరిగింది. ఇంకా ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ లేదు. వీటన్నిటితో పోల్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి వస్తే గనక మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. నిదర్శనంగా ఇప్పుడు జరిగేది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పులు అన్ని కూడా ఇప్పుడు ఈ కూటమి బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే బీజేపీ పార్టీ నుండి మోడీ గారు కానివ్వండి, అదే కేంద్రం నుండి కానీ మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. పోలవరం కానివ్వండి లేదా అమరావతి కానివ్వండి, ఇప్పుడే వర్క్ షాప్ మొదలైంది. ఇది మన ముందు కనబడుతున్న అభివృద్ధి. అంటే మేడం ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి వైసీపీ నిధులు ఇవ్వద్దని వాళ్ళకి లెటర్ రాయటం చేస్తున్నారు, ఏమంటారు? వైసీపీ వాళ్ళు లెటర్ రాశారో ఏమో నా దృష్టికి అయితే లేదండి, తెలియదు నాకు. ఒకవేళ రాసినప్పటికీ కూడా అంటే అభివృద్ధి అనేది కుంటుపట్టడం కోసం అడ్డుకునే ఇదే తప్పితే అతను అడ్డుకున్నప్పటికీ కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి లేదా మన రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, అమరావతి డెవలప్మెంట్ తో ఇప్పుడు మనం చూడబోతున్నాము. గతంలో గనక వైసీపీయే గనక అమరావతిని డెవలప్ చేసినట్టయితే గనక మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్లకుండా ఆ విలువైన భూములు అంటే బంగారంతో సమానమైన భూముల్ని అక్కడ ఉన్న రైతుల్ని ఇబ్బంది పెట్టి ఈ 5 సంవత్సరాల పరిపాలన చేయడం మూలానే ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. మనం ఎవరి దగ్గరికి అప్పు వెళ్లకుండానే ఈ కూటమి ప్రభుత్వం అనేది రెవెన్యూ ఎలా డెవలప్ చేయాలి, రెవెన్యూ అనేది ఎలా తీసుకోవాలి అనేది కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు. అతను అడ్డు పెట్టాలి అనే ఇదితోనే ఉన్నారే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ప్రజలకు మంచి జరిగింది అనే ఆలోచన ఆ విఘ్నత లేకపోవడం మూలాన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, పథకాలు ఇస్తానంటే కొంచెం మంది వైసీపీ సోషల్ మీడియా వల్ల పథకాలు ఎవరంటే అన్ని దుష్ప్రచారం చేయకపోతుంది. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు, ఎన్ని అప్పులైనాయి అనేది మనం చూస్తానే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 6 అనేది ఏదో పథకాలు పెట్టడం జరిగింది. దానిలో ఒకటి ఆయన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో 6 అనేది ఒకటి మనం నినాదంగా తీసుకెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా 1 by 1, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పుకి ఇప్పటికీ కూడా మూలం ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టుకోవాలి, ఎక్కడ ఆపాలి అనే తెలియని పరిస్థితిలో రాష్ట్రం కూరుకుపోయింది. ఆ ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అమలు పరుస్తారు. గతంలో కూడా అమలు పరిచిన దాఖలాలు ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ మనం చూసాము. పథకాలు ఎక్కడా ఆగవు. అది మాత్రం ఇది భ్రమ పెట్టుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని నాకు అనిపిస్తుంది. నేను మళ్ళీ ఎలక్షన్ లో వస్తే మళ్ళీ నేను గెలుస్తాను, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అది మాట్లాడు. మొన్న ఒక పకటకలేదు అన్నాడు, వైనాట్ 175 వైనాట్ 175 ఊరంతా తిరిగాడు. 175 కాదు కదా, మధ్యలో నువ్వు గెలిచిన 151లో 5 తీసేసి నిన్ను 11కు పరిమితం చేశారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ పట్టపగలను కలలకు అంటున్నాడు. ఇక్కడ రాజకీయ నాయకులు గెలవాలా? ఈ 2024 ఎలక్షన్ రాజకీయ నాయకులు గెలవలేదు, పార్టీలు గెలవలేదు, కూటమిలు కాదు ఇక్కడ గెలిచింది, ప్రజలు గెలిచారు. ఇక్కడ ఈ రాక్షస పాలన మాకొద్దని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసుకుని తెచ్చుకున్న పార్టీ ఎన్డీఏ కూటమి. ఈ రాష్ట్రానికి కావాల్సింది తెలుగుదేశం గవర్నమెంట్, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఎన్డీఏ కలిసి ఉంటేనే మనకి అభివృద్ధి జరిగిద్ది. ఈ ఆంధ్ర రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఈ నరకాసుడి వల్ల. మళ్ళీ మనం గాలిలో పెట్టుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా అన్ని చోట్ల భారీ ఎత్తు మెజారిటీలో తెచ్చుకుంది ప్రజలు. ఇంకా పకటకలలు కనమాకు మొన్న 2.0 అంటున్నావు బాబు. చిట్టిరెడ్డి, నువ్వు చిట్టిరెడ్డివి, ఇంకా అలాగే ఉన్నావు, నువ్వు ఇంకా ఏం మారలేదు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకో, తర్వాత నువ్వు మళ్ళీ కూటమి పడేసి గవర్నమెంట్ లోకి వద్దాం, తర్వాత పకటకల్లో ఆలోచిద్దాం, కానీ ముందు పక్కన నువ్వు కాపాడుకో. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం 9 నెలల్లో వచ్చింది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది అది ఇదని మాట్లాడటం. రాష్ట్రం అప్పుల పాలవుతుంది నువ్వు మాట్లాడకూడదు. అది నువ్వు మాట్లాడితే దానికి సిగ్గుచేటు వచ్చింది, ఆ మాటకే సిగ్గుచేటు. అసలు చంద్రబాబు గారు 11,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్న మన రాష్ట్రాన్ని ఆయన మొత్తం 200 పెన్షన్ 2,000కి తీసుకెళ్లారు. ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ లోన్లు అన్ని ఇచ్చి, కార్పొరేషన్ లోన్లు ఇచ్చి, చాలా మందికి ఉపాధి కలిగించి
సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి ఆర్థిక సహాయాలు చేస్తూ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 2.5 లక్షలు అప్పు పెట్టారు. నువ్వు దాన్ని అసలు ఏ అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఒక రోడ్డు బాగుపడింది లేదు. ఇక ఒక ఇసుకన్నా నువ్వు ఇస్తున్న అప్పుడు ఇసుక చంద్రబాబు గారు ఫ్రీగా ఇచ్చారు. నువ్వు ఎక్కడ ఇచ్చావు? 6,000. లారీ ఇసుక కొనాలంటే 20,000 రూపాయలు. ఎవరు దోపిడి, ఎవరు అప్పులు చేశారు? నువ్వు దోచుకొని అప్పులు చేసావు. ఆయన దోచుకోకుండా, ఎవరిని తినలేకుండా, అప్పు చేయలేకుండా నిజాయితీగా పథకాలు ఇస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి, గాలిలో పెట్టనివ్వండి, రాష్ట్రం ఇప్పుడే గాలిలోకి ఎక్కుతుందని కంపెనీలు అన్నిటిని ఒప్పించి తీసుకొస్తున్నారు ఆయన. మన రాష్ట్రం మీద అప్పు ఉందంటే కంపెనీలు వస్తాయా మన దగ్గరికి? రావు. ఆయన అప్పు చేయలేకుండా ఉన్నదాంతో సరివేడుతూ ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి దాని ఉపాధితో మళ్ళీ పథకాలు ఇచ్చే పూచి తీసుకుంటారని ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. ఇటు పార్టీ కూడా వైసీపీని దీని వెనకాల కూటమి అది ఇది ఉందని మాట్లాడటం. ఇప్పటికైనా నిజం తెలుసుకొని మనం అందరం ఒక రాక్షసుడు పక్కన రా బాబు, వీడితో ఉంటే మనం కూడా లోతుకెళ్ళిపోతాము. ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చేస్తారని చెప్పి మనం నమ్మాము. చెల్లికి తల్లికి న్యాయం చేయలేనప్పుడన్నా మనం గ్రహించలేకపోయాము. అయినా సరే మళ్ళీ గుడ్డిగా నమ్మాము. నమ్మి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పోయింది, మమ్మల్ని రోడ్డు మీద ఇడుస్తున్నాడు. ఇలా ఉంటే వీడితో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి ముందుగా పక్కకు తప్పుకున్నాడు విజయసాయిరెడ్డి. అంతే ఏటూగా ఉన్న వ్యక్తి బయటకు ఎందుకు వచ్చేయాలి? ఏటూగా జగన్కి నమ్మిన వ్యక్తి కదా, ఇతనికి అతను నమ్మిన వ్యక్తి, అతనికి ఇతను మరి గవర్నమెంట్ పోయినంత మాత్రం ఇదే 2014 నుంచి 19 వరకు కూడా గవర్నమెంట్ లేదు. మరి అప్పుడు విజయసాయిరెడ్డి ఉన్నాడు కదా పక్కన, ఈ రోజు ఎందుకు లేడు? అతను చేసిన తప్పులకి ఇతర లోపలికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి నాకెందుకు ఈ గోళ, అసలు ఈ పార్టీలు గోళ అని చెప్పి వెళ్ళిపోయి, సరే వెళ్ళిపోయినట్టు కూడా షర్మిల గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఇదే విజయసాయిరెడ్డి గారు? దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టడం, దోచుకోవటం, మళ్ళీ మోసం చేసి ప్రజలకు గొర్రెలు చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నానండి, మొన్న 2024 ఎలక్షన్ తర్వాత నువ్వు బయటికి రాలా, అసెంబ్లీకి రాలా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. సిగ్గుందా నీకు ప్రతిపక్ష హోదా అడగడానికి? నువ్వు 17 సీట్లు కొట్టి ప్రతిపక్షం అడుగు. నువ్వు అప్పుడు ఇవ్వకపోతే నువ్వు ఏదైనా వచ్చి అసలు ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రతిపక్ష నేత అనుకుంటావు. నువ్వు సాధారణ ఒక ఎమ్మెల్యే. అయినా సరే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు నీకు ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా నీకంటే ఒక స్థానం, గౌరవప్రదాలు నీకు ఇస్తున్నారు. నువ్వు ప్రతిపక్షం ఇస్తానంటే సిగ్గుండాలి అడగడానికి, అది లేదు. 2014 ఓడిపోయినప్పుడు నువ్వు జనవరి తర్వాత నువ్వు ప్రజల్లోకి వెళ్తానని అన్నావుగా, ఎందుకు రాలా? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. ఇతను ఇంకా బయటికి రాలా. అక్కడక్కడక్కడే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇంకా వెళ్ళిపోతారు, మర్చిపోతారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి 2 రోజులు ట్రోలింగ్కి వెళ్దామని చెప్పి వచ్చాడు. అది 2.2 ఉన్న కాన్సెప్ట్ ఉన్న అర్థం అది.